కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ చట్ట సవరణను రద్దు చేయాలని కోరుతూ ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు రంజాన్ పండుగ నమాజ్ సందర్భంగా బ్లాక్ రిబ్బన్ ను ధరించి తమ నిరసనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలని వక్ఫ్ చట్ట సవరణను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో జోహారాపురం ఈద్గా ముందర అలాగే నగరంలోని పాత ఈద్గా ముందర పాత బత్తినందుగల జామియా మసీదు ముందర నల్లని రిబ్బన్లను పంపిణీ కార్యక్రమం ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. జోహరపురంలో జరిగిన నల్ల రిబ్బన్ పంపిణీ కార్యక్రమానికి ఆవాజ్ నగర నాయకులు నూర్ వలీ షేక్ అహ్మద్ నాయకత్వంలో పంపిణీ కార్యక్రమం జరిగింది. పాత ఈద్గా నందు అబ్దుల్ దేశాయ్ ఇంతియాజ్ ఇలియాస్ అధ్యక్షతన నిర్వహించారు. పాత బస్తీలో జామియా మసీదు వద్ద నల్ల రిబ్బన్ల పంపిణీ కార్యక్రమానికి ఆవాజ్ నగర కార్యదర్శి ఎస్ఎండి షరీఫ్, నగర కమిటీ సభ్యులు ఖాజా పాషా, మహబూబ్ పాషా, షేక్ షావలి, ఖలీల్, గౌస్ పాషా, మాలిక్, జావీద్, మూసామియా తదితర ముస్లింలు సోదరులకు నల్ల రిబ్బన్లు కట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ నమాజ్ కంటే ముందు కట్టుకుని వక్ఫ్ బోర్డులను కాపాడాలని, వక్ఫ్ చట్ట సవరణను రద్దు చేయాలని కోరుతూ అల్లాహ్కు ప్రార్థించి సాయంత్రం వరకు నిరసన తెలియజేయాలని వారు పిలుపునిచ్చారు.